ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిందని, అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. మండల వ్యాప్తంగా 300కు పైగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారని, వారి ఇంటి వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి తల్లారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, సీనియర్ నాయకులు జంగా శంకరయ్య గౌడ్, జీతయ్య గారి కృష్ణ, అరికల సత్తయ్య, కుస్తీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి పట్టణంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. మన వెల్దుర్తి మండలంలో 324 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నమోదు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇంచుమించుగా అందరినీ కలవబోతున్నాము. అలాగే ఎందుకైతే ఈ ఎలక్షన్ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మాజీ మన జీవన్ రెడ్డి గారు ఇంతకుముందు మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మంచి మెజార్టీతో గెలిచిన అభ్యర్థి తను ఇక్కడ అదే స్థానంలో ఇప్పుడు ఈ ఎన్నిక జరగబోతుంది. అందరికీ తెలుసు, విద్యావంతులు అందరూ కూడా తెలుసు, గత 10 సంవత్సరాల్లో కూడా మనకి ఇక్కడ ఉద్యోగాలు రాలే. అయితే ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ మొదటి సంవత్సరంలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిదని చెప్పి తెలియజేస్తూ ఈ 27వ తారీఖు జరిగే ఎలక్షన్లో ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారికి వేసి మొదటి ప్రాధాన్యతగా వేసి గెలిపించగలసిందిగా మనది. వెల్దుర్తి గ్రామంలో మరి పట్టభద్రులకు నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా మరియు కాంగ్రెస్ అభ్యర్థి మన నరేందర్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీతోటి గెలిపించాలని చెప్పేసి మా వెల్దుర్తి పట్టణంలోని మరియు వెల్దుర్తి మండలంలోని ప్రతి ఒక్క యువకుడిని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా జాబులు రాకుండా ప్రతి ఒక్కసారి పేపర్ లీకేజ్ చేసుకుంటూ మోసాలకు గురి చేసినటువంటి ఈ కేసీఆర్ గారి ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది యువకులకు, ప్రతి ఒక్కరికి కూడా. మరియు అదే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి మొట్టమొదటగా ఉద్యోగాలను 55,000 ఉద్యోగాలను వేసిన ఘనత మరి ఇలా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. మరి ఎందుకంటే ఒకవైపు విద్యారంగాన్ని, మరొక వైపు వ్యవసాయాన్ని ప్రతి ఒక్క రంగంలో ముందుండి మరి తీసుకుపోతున్నటువంటి ఘనత మరి కాంగ్రెస్ పార్టీది. మరి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కడుపులో పెట్టుకొని చూసుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది మోసపూరితమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ కానీ. ఈ రెండు పార్టీలు కూడా ఇవి రెండు కూడా ఒకటే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే వారు ఒక్కరిని కూడా అభ్యర్థిని పెట్టలేడు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి. కానీ వాళ్ళ సపోర్ట్ ఏంటంటే బీజేపీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా ఒకటే. అది గమనించాలి. మీకు యువకులకు అందరికి కూడా చెప్తున్నా, పట్టభద్రులకు